హలో ఫ్రెండ్స్, సో మేము ఈరోజు భీమవరం వచ్చాము. ఇక్కడ భీమవరంలోని స్పెషల్ అంటే యాక్చువల్గా కాక్ ఫైట్స్ బాగా జరుగుతాయి. అండ్ ఇక్కడ పంట పొలాలు చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కాలువలు అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పక్కన సముద్రం ఉందన్నమాట. సో మొత్తం ఇక్కడ నుంచి ఉన్న కాలువలన్నీ సముద్రంలో కలుస్తాయి. మీరు చూడొచ్చు నా వెనకాల మొత్తం అన్నీ బనానా ప్లాంటేషన్స్ అనమాట. ఇక్కడ కాలువలు కూడా కనిపిస్తున్నాయి. బనానాలు ఎంత దగ్గరకు ఉన్నాయంటే ఇక మనం తెంపుకొని తీసుకెళ్ళిపోవచ్చు, అంత దగ్గరలో ఉన్నాయి. ఈరోజు 14 జనవరి అనమాట. సో నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మీరు చూసినట్టయితే ఇది రింగ్ రోడ్ దాటి మేము వెళ్తుంటే రోడ్ పై నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఎందుకంటే సంక్రాంతి స్పెషల్గా, యాక్చువల్ సంక్రాంతి కాబట్టి. సో అందరూ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక సరౌండింగ్లో ఊళ్ళోకి, అంటే అక్కడ మేజర్గా ఫేమస్ కాక్ ఫైట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో భీమవరం వెళ్ళడానికి నేషనల్ హైవే 65 ఒకటే రూట్ ఉంది. అంటే ఇంకొక రూట్ కూడా ఉంది. అంటే నేషనల్ హైవే 65 వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ ముందు నుంచి వెళ్తుంది. ఇంకోటి భువనగిరి మీద నుంచి కూడా ఒక రూట్ ఉందన్నమాట. సో మేము రామోజీ ఫిల్మ్ సిటీ రూట్ సైడ్ నుంచి వెళ్దామని చెప్పి వచ్చాము. ఇక్కడ డ్రాస్టికల్లీ ట్రాఫిక్ జామ్ ఉంది ఈరోజు. మేము మార్నింగ్ 6:30కి బయలుదేరాము. మేము చూస్తుంది అదే టైము, కానీ పండగ మూలన బాగా జామ్ ఎక్కువ ఉంది. ట్రాఫిక్ జామ్ని మీరే వీడియోలో చూడొచ్చు. టోల్ గేట్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ టైం పట్టేసింది. సో నార్మల్గా అనుకున్న దానికన్నా 4 అవర్స్ మా డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఈరోజు టైం పట్టింది మాకు. వెళ్తున్నప్పుడు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. నా బండి క్లచ్ వైర్ తెగిపోయింది. సో రోడ్డు మీద చాలా భయం వేసింది. మీరు చూసినట్టయితే ముందు వెనకాల అంతా ట్రాఫిక్ జామే. సో అక్కడ ఏమీ తెలియని ఒక ప్లేస్లోని నందిగామ జంక్షన్ దగ్గర, అది హైవే అనమాట. సో అక్కడ ఎవరు మాకు కనపడలేదు. సో తెలిసిన వాళ్ళ ఒక రిఫరెన్స్ ద్వారా ఒక మెకానిక్ వచ్చి బండిని ఎట్లా స్టార్ట్ చేశారో కూడా తెలియలేదు మాకు అట్లా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు క్లచ్ వైర్ తెగిపోతే బండి స్టార్ట్ చేయడం చాలా కష్టం. అండ్ మెకానిక్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ 10 కిలోమీటర్స్ లోపలికి ఆయన గ్యారేజ్లోకి తీసుకువెళ్ళి అంతా చేసి ఇచ్చేసారు. సో ఖర్చు మాత్రం 2000 దాకా వచ్చింది. సంక్రాంతి సెలవులు ఉండడం వలన మేము అసలు అనుకోనే లేదు అంత తొందరగా అయిపోతుందని చెప్పి ఒక 2 గంటలు కూర్చోబెట్టి కొత్త వైర్ వేసి ఇచ్చేసాడు, క్లచ్ వైరు. సో మేము మళ్ళీ మా డెస్టినేషన్ వైపు బయలుదేరాము. సో రాత్రి 7 గంటలకి రీచ్ అయ్యాము. సో ఇక్కడ భీమవరం జంక్షన్ కనిపిస్తుంది మీకు. సో మేము అనుకునే టైం కన్నా ఇంకా లేటు, ఆల్మోస్ట్ 4 అవర్స్ లేట్గా మనము ఇక్కడికి రీచ్ అయ్యాము మేము భీమవరానికి. భీమవరంకి ఎప్పుడు వచ్చినా అరటిగల్లలు, చెరుకుగడలు, కొబ్బరికాయలు అంత అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మేము పొద్దున్న మావులమ్మ గుడికి వచ్చాము. మావులమ్మ అమ్మవారి గుడికి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట గుడి. ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట. సో వీడియోస్ అవి ఎక్కువ తీయలేకపోయాము. ఇక్కడ నుంచి మేము జైన్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుంది. ఇట్లాంటి స్ట్రక్చరే మేము బృందావనంలో చూసాము, శ్రీకృష్ణుడు టెంపుల్. సో అది కూడా కొంచెం ఇట్లాగే ఉంటుంది ఆర్కిటెక్చర్ అది లోపల. తర్వాత ఇక్కడ నుంచి కోడిపందాలు చూడడానికి బయలుదేరాము. నార్మల్గా సంక్రాంతి టైంలోనే ఇక్కడ కోడిపందాలు అవి చాలా బీభత్సంగా జరుగుతాయి. సో నేను చూసినప్పుడైతే చాలా చోట్ల కోడిపందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మేము ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ కోడిపందాలు అవి చాలా కోళ్ళు కనిపిస్తున్నాయి మీకు అక్కడ కట్టి ఆల్రెడీ. సో చూడండి
ఇక్కడ ఒక కోడిది అయిపోయాక ఇంకో కోడిది స్టార్ట్ చేస్తారు. ఇట్లా మొత్తం 4-5 డేస్ సంక్రాంతి రోజంతా కోడి పందాలతోని రోజంతా వీళ్ళు ఇక్కడ గడుపుతారనమాట. కొంతమంది మొత్తం ఒక అక్కడున్న లోకల్ వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద బడ్జెట్తోని అక్కడ తినడానికి కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటారు. సో ఇది ఒక పెద్ద పండగ జరుగుతుంది ఇక్కడ. సో మొత్తం మగ వాళ్ళంతా ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళు కూడా అందరు కలిసి పెద్ద పెద్ద ఎత్తున బెట్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట. ఇది సెకండ్ డే రోజు మేము పేరుపాలెం బీచ్కి బయలుదేరాము. వెళ్తున్న దారిలో మాత్రం సీన్స్ అదిరిపోయినాయి. మొత్తం పంట పొలాలతోని ఇంకా చేపల చెరువుతోని చాలా బాగుంటుంది. సో ఇప్పుడే బీచ్కి రీచ్ అయ్యాము. ఈవినింగ్ సన్సెట్ టైం చాలా బాగుంటుంది. ఈ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము. హైదరాబాద్కి రిటర్న్ అవుతున్న దారిలోని చాలా అరటి చెట్లు ఇంకా మంచి మంచి కొబ్బరి చెట్లు అని కనిపిస్తూ లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. మీరే చూడండి.